రెండోసారి ఫస్ట్ సారి ఎలాగో ఫెయిల్ అయిపోయింది. సో కనీసం రెండోసారి అయినా సరే మనం స్ట్రాంగ్ గా చేసుకోవాలి, డౌట్ లేకుండా చేసుకోవాలి. సో ఇటువంటి పందుకొక్కులు మనకి పైపులు పాడైతే రెండోసారి ఎలా చేసుకోవాలని ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. చిన్న బెండ్ ఉన్నా కానీ ఎక్కదనమాట, మనం సుత్తి చెక్కబెట్టి కుట్టినా కానీ రివర్స్ అవుతూ ఉంటుంది. మించు 8 అంగాలు పైకి లేచింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎప్పుడైనా సరే గ్రౌండ్ వర్క్ కొన్ని సంవత్సరాల తర్వాత లైన్ అనేది స్ట్రక్ అయిపోవడం కానీ, దిగిపోవడం కానీ, లేదా రన్నింగ్ అనేది అవ్వదనమాట. సో దానికి కారణాలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను. అలాగే ఈ వర్క్ ఒక చోట ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఫెయిల్ అయిపోయిందనమాట. సో ఈ ట్యాంకీ దగ్గర నుంచి కూడా మనకి అసలు పైప్ అనేది ఎక్కువ శాతం నేను ఎటువంటి పైపులు వాడతాను, అసలు ఇప్పుడున్న పైపులు ఏంటి అనేది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది మీరు మిస్ అవుతారు. కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో వీడియోలోకి అయితే వచ్చేసామండి. మనం చూడండి, ఇక్కడ మనకి నాంగ్ల పైప్ అయితే వేసారన్నమాట వీళ్ళు. ఈ బిల్డింగ్ వచ్చి చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇది. సో సెప్టిక్ ట్యాంక్ నుంచి వాల్ఫ్లో కలిపి వాల్ఫ్లో నుంచి మనకి ఈ లైన్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. పూర్వం ఏంటంటే మట్టి మీద వేసేసారు వీళ్ళు, అంటే కింద దిమ్మలు కూడా సరిగ్గా కట్టలేదు. ఎప్పుడు కూడా ఇలా మట్టి వేసినప్పుడు శుభ్రంగా కుమ్మించుకొని అప్పుడు మనం దిమ్మలు వేసుకుని కట్టుకోవడం బెస్ట్ అండి. లేదా బెడ్ వేసుకుంటే ఇంకా సూపరు. మనం ఏంటంటే నాంగల్ పైపులు పాతని తీసేసి ఇప్పుడు ఆరంగల్ పైపు అయితే ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఈ ఆరంగల్ పైపులు వేసుకుంటాం చాలా ఉత్తమం అండి. ఇప్పుడు కూడా ట్యాంక్ ని వాటర్ కలుపుకుంటూ ఈశాన్య మూలకి రైన్ వాటర్లు కలుపుతాయి కదా, సో వేసుకుంటే వాటర్ స్పీడ్ గా అవుట్ అయిపోతుంది. సో మనం శుభ్రంగా లెవెల్ తీసుకొని పాతి తీసేసి పాయలు వేసుకొని వాటర్ ప్రకారంగా ఆ పాయలకి అంటే ఇటరాయలు పెట్టాను చూడండి, మీకు కనబడుద్ది. ఆ రబ్బీస్ కొట్టేసి దింస ఆడించి దానిపైన మనం మామూలుగా 30 కంకర కలిపి వేస్తాం అనమాట. సో ఈ కంకర మీద మనం పైపులు అయితే నడపాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం ఫస్ట్ సారి ఎలాగో ఫెయిల్ అయిపోయింది. సో కనీసం రెండోసారి అయినా సరే మనం స్ట్రాంగ్ గా చేసుకోవాలి, డౌట్ లేకుండా చేసుకోవాలి. సో ఇక్కడ మనం తీయడానికి కారణం ఏంటంటే ఎలకలనే పందికొక్కులు కూడా మట్టి దీంట్లో పూజ చేసామట. ఫస్ట్ మీకు మేనం చూపించాను కదా, నేను తీయంగానే మొత్తం అంతా మట్టితో పూడిపోయింది అనమాట. దానివల్ల వీళ్ళకి సెప్టిక్ ట్యాంక్ లోంచి వాల్ఫోన్ అది అవ్వక ఏమైంది, నిండిపోతుందన్నమాట అత్తమానం. ఏంటని చూస్తే పరిస్థితి అది. అలాగే అన్ని చాంబర్లు ఫిల్ అయిపోయినాయి. సో ఆ పైపులన్నీ తీసేసాం. సో ఇలాగ ఇటువంటి పందికొక్కులు మనకి పైపులు పాడైతే రెండోసారి ఎలా చేసుకోవాలని ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఇప్పుడు కూడా దారానికి లెవెల్ చేసుకొని రబ్బీస్ కొట్టిన తర్వాత పైకి ఏమి లేకుండా చూసుకోవాలంట. మన కంకర అనేది నీట్గా పడాలి. సో ఈ దారం లాగేటప్పుడు మట్టికి టైట్గా అటు ఇటు టైట్గా పట్టుకొని మనం లెవెల్ చేసుకోవాలండి. ఈ కాంక్రీట్ వేసేటప్పుడు మనం ఇటువైపు పాయలేస్తాం కదా, ఆ పాయలకి అందే భద్రం పట్టుకొని మనం తట్టుకోవాలన్నమాట. అప్పుడు లెవెల్గా వస్తుంది. మనం పాయలు ఎలా వేసామో అదే లెవెల్గా వచ్చేస్తుంది అనమాట. సో దీన్నే మనం స్కానర్ అంటామండి. ఇది సెప్టిక్ ట్యాంక్ యొక్క వాల్ఫో పైప్ అనమాట. కింద మనకి కింద ముక్క వేస్తాం కదా, ఆ ముక్క వల్లే మనకి ఏంటంటే ఓన్లీ సెప్టిక్ ట్యాంక్లో ఉండే వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. సో వేస్ట్ అనేది లోన్ ఉండిపోద్ది అనమాట. ఆ ముక్క పెట్టకుండా మనం డైరెక్ట్గా పైప్ పెట్టేసి ఈ వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఆరంగ పైపులు ఏంటంటే మనం జాయిన్ చేసినప్పుడు ఒక్కోసారి ఎక్కకపోవచ్చు, చిన్న బెండ్ ఉన్నా కానీ ఎక్కదనమాట. మనం సుత్తి చెక్కబెట్టి కుట్టినా కానీ రివర్స్ అవుతూ ఉంటుంది. అలా స్మూత్గా ట్యాపర్ అరగ తీసుకొని ఆ ముక్కల్ని మనం జాయిన్ చేసామనుకోండి, పని అనేది ఫ్రీగా అవుద్ది. సో ఇప్పుడైతే మనం పైపులు అయితే ఆరంగుల పైపులు అయితే జాయిన్ చేయాలి. ఇందాక మనం చుట్టూరు అరగదీసాం కదా, సో అరగదీయడం వల్ల మనకు ఫ్రీగా గమ్ అనేది రాసుకొని ఫీమేల్ జాయింట్కి అలాగే మేల్ జాయింట్కి ఇంటికి గమ్ము రాసి మనం ఈ జాయింట్ అయితే చేయాలన్నమాట. సో ఈ జాయిన్ చేసినప్పుడు మనం ఎక్కువ శాతం ఫ్లాట్గా మన చెక్క తీసుకొని సుత్తి పెట్టి కొట్టండి. ఇక్కడ మనకు అందుబాటులో లేక మనం కర్రదంతో కొడుతున్నాం. ఆ కర్రదంతో కొట్టినప్పుడు పైపులో ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా కొట్టాలండి. అలాగే మనం ఈ జాయింట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చుట్టూరు కూడా మనం పీవీసీ గమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ యొక్క ఓవర్ పైప్ దగ్గర చామర్ అయితే సెట్ చేస్తున్నాం. సో సెప్టిక్ ట్యాంక్ పైప్ అన్నా వెళ్ళే పైపు అంటే ఆరంగల పైపు డౌన్ ఉండాలి. అప్పుడు ఏంటంటే మన నాంగల పైప్ పై ఎత్తు అలాగే ఆరంగల పైప్ పై ఎత్తు ఒకే లెవెల్లో ఉంటే ఆటోమేటిక్గా ఆరంగల పైపు 2 అంగుళాలు పళ్ళ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఇలా సెట్ చేసుకోవాలి. సో ఇలాంటప్పుడు మనం చాంబర్ కట్టి వెంటనే ఫినిషింగ్ చేయాలి కాబట్టి ఈ చాంబర్ కట్టే రాళ్ళు తడుపుకొని కట్టుకోవాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్ అనేది మనకు నీట్గా వస్తుంది. రాళ్ళు తడుపు కట్టుకుంటే మన కట్టు కూడా బలంగా ఉంటుంది, మన ఫినిషింగ్ అనేది కూడా స్పీడ్గా నీట్గా ఉంటుంది అనమాట. మన పుడరే కట్టేసి అనుకోండి, ఈ ప్లాస్టిక్ సున్నం లాగేసి ఇలారిపోద్ది అనమాట. దానివల్ల లోన ఉండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. దానికోసం మనం ఈ చామర్ అయితే రాళ్ళు తడుపు కట్టుకోవాలి. సో ఈ పీ డ్రాప్ అయితే ఖచ్చితంగా వాడుతున్నామండి. మనం చామర్ అయితే కడతాం కదా, ఆ చామర్ దగ్గర మనకి ఈ పీ డ్రాప్ అయితే ముందు పెడుతున్నాం. ఎక్కడ చామర్ ఉంటే ఆ చామర్కు పీ డ్రాప్ అయితే పెట్టేస్తున్నాం అన్నమాట.
ఒక ఫ్లో ట్రాప్ కింద ఈ వర్షం వచ్చినప్పుడు అక్కడ దిగిపోద్ది. సో చూసారు కదా మనకి ఈ చాంబర్ సెట్టింగ్ అనేది. ఈ కార్నర్లో ఒక ఎలబెండ్ వచ్చిందనమాట. ఆ ఎలబెండ్ అనేది ఈ టైప్కి చాంబర్ దగ్గర ఒక 2 అడుగుల ముక్క పట్టింది, అలాగే బయటికి ఒక 8 అడుగుల దాకా ముక్క పట్టింది అనమాట. సో ఇలా చేసుకోవచ్చు మనం. మళ్ళీ ఇక్కడ చాంబర్ అక్కడ చాంబర్ పెట్టాల్సిన అవసరం లేదు. 6 అంగుళాల పైపు కాబట్టి 4 అంగుళాల పైపు అయినా కానీ మనకి అవసరం లేదండి. మనకి ఊస క్లీన్ చేసుకునే విధంగా ఉండాలి. సో మేము ఇలా చాంబర్ చెప్పాను కదా ఇందాక, కట్టేసి వెంటనే ఫినిషింగ్ కూడా చేసేస్తున్నాం. సో ఈ ఫినిషింగ్ అనేది చూసారు కదా మీరు, అలాగే వండి పెట్టుకోవాలన్నమాట లోన. ఈ వండి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది, క్లీన్ చేసి ఉంటుంది ఎప్పుడైనా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ బిల్డింగ్లో పీ డ్రాప్ అనేది వాళ్ళ రెయిన్ వాటర్కి ఈ పీ డ్రాప్ వాటర్ పడడం వల్ల పాపం లోన్కి స్మెల్ వచ్చేస్తుంది. ఇదేంటంటే మనం కట్ చేసేసాం, ఆల్రెడీగా వేరే చోట కలిపారనమాట అవుట్ సైడ్ లైన్కి. సో దీంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా మీకు అదే చెప్తున్నా, రెయిన్ వాటర్ లైన్ వచ్చినప్పుడు ఇలాగ సిప్టిక్ ట్యాంక్ యొక్క ఓవర్ఫ్లో కలిపినప్పుడు ఖచ్చితంగా పీ డ్రాప్లు యూజ్ చేసి ఆ పీ డ్రాప్ నుంచి మనం మెయిన్ లైన్లో కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో పాతది అనేది కిందకు ఉండేది, మనం వాటాలు ఏంటంటే కరెక్ట్గా పెట్టాం, దానివల్ల పైకి లేచింది అనమాట. ఇంచుమించు 8 అంగుళాలు పైకి లేచింది. సో ఎక్కువగా ఉంది కదని వాటర్లు ఎక్కువ పెట్టేయకూడదండి. మనకి ఎంత అవసరమో అంతే పెట్టుకోవాలి. ఎందుకంటే బయట రోడ్లు లేసే కొలిది మన పైప్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇదైతే మనం ఖచ్చితంగా పాటించాలి. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ పైప్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పందికొక్కులు నుంచి మనకి పైపులు కాపాడాలి అంటే ఎలాగా ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది, చూసుకోండి. సో మనం ఇలాగా ప్రతి చోట ఈశాన్యంలో పెట్టామన్నమాట పీ డ్రాప్ అనేది. ఇక్కడ ఏం చేసామంటే 3-4 రిడ్యూసర్ తీసుకొచ్చి పైపుని కట్ చేసి పెట్టాం. దానికోసం ఇక్కడ చాంబర్ పెట్టకుండా అనమాట. ఎందుకంటే దగ్గరలో ఒక చాంబర్ ఉంది. చాంబర్కి ఇంచు ఒక 20 అడుగులు గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దానివల్ల మనం దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ పైపు కట్ చేసి అలాగా రిడ్యూసర్ వాడి మనం 4 ఎలబెండ్ వాడి పీ డ్రాప్ అయితే సెట్ చేస్తాం. ఈసారి మనం ఖచ్చితంగా ఫ్లో డ్రాప్ అయితే ఉండాలి కదా. మనం వర్షం నీళ్ళు వచ్చినప్పుడు చూసారుగా మేనహోల్ పక్కన మీకు పీ డ్రాప్ కనబడుతుంది. అలా పీ డ్రాప్ పెట్టి చుట్టూరు దిమ్మ అనేది ఖచ్చితంగా కట్టేసారనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి రబ్బీస్ వేసినా ఏమైనా మెట్లు వేసినా పాలకుండా ఉంటుంది. చూడండి అక్కడ కూడా ఫ్లో డ్రాప్ పెట్టాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ కంకర కలిపి 30 కంకర అయితే మీకు కింద కలిపాం కదా, ఆ పైప్ పైన కూడా ప్యాక్ చేసేస్తున్నాం అనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు కూడా చూడండి. అలాగా చుట్టూరు పైపింగ్ కనబడదు అనమాట. ఎల్లకలో పందికొక్కుల నుంచి మనకి కాపాడుకోవాలి అంటే ఎక్కువగా ఈ ఎలకలో పందికొక్కు సంచారం ఎక్కువ ఉన్న ఏరియాల్లో శాండ్ వర్క్ అనేది ఇలా చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ అనేది చెక్ చెదరదు. అలాగే ఇక్కడ కార్లు బళ్ళు ఉన్నాయన్నమాట. దానివల్ల వీళ్ళకి ఈ చాంబర్ క్యాప్లను కూడా కాంక్రీట్తో పోస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటాయి బిల్ అనేది. సో చూసారు కదా, మొత్తం పైప్ ఎక్కడ కనబడకుండా కాంక్రీట్తో ప్యాక్ చేస్తాం. 20 ఎంతో ప్యాక్ చేసుకోవచ్చు, లేదా బేబీ సిప్స్తో ప్యాక్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనం అయిపోయిన తర్వాత మట్టి అనేది లాగేసుకొని 1 రోజు 2 రోజులు నీరు పట్టుకొని తర్వాత పైన ఫినిషింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తాం మేము కూడా. మొత్తం మేమే చేసామండి, కొట్టడం చేయడం పైన ప్లాస్టిక్ కూడా మేమే చేసాం. సో ఎవరైనా ఈ వీడియో కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇంతవరకు మీరు లైక్ చేయడం మర్చిపోయినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు చేసినట్లయితే మళ్ళాంటి ఇంకొంతమంది వర్కర్లకి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట. సో ఇక్కడైతే మనం బయట డోర్ బెండ్ అయితే ఫిట్ చేసాం అనమాట. ఎప్పుడైనా మనం డోర్ తీసుకొని క్లీన్ చేసుకుంటాకి. అలాగే మనం బెండ్ అయితే సెట్ చేసాం కదా, అలాగే కాలవలో స్ట్రైట్గా పడేలాగా మనం సెట్ చేసుకోవాలి. కింద సపోర్ట్గా దిమ్మ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోకి వెళ్దాం.